మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. కుడేసి మీ అందరికీ ప్రభునామమున మీ అందరికీ వందనాలండి. టుడే ఇస్ గుడ్ ఫ్రైడే. ఈరోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అని అసలు మనం ఎందుకు అంటున్నామండి? సో గుడ్ ఫ్రైడే అని మనం ఎందుకు అంటున్నామంటే, పాపంలో ఉన్న మనిషికి, మరణం తప్ప వేరే మార్గం లేని మనిషికి, నరకం తప్ప వేరే చోటు లేని మనిషికి ఈరోజు మనకొక మార్గం అంటూ ఉంది. ఈరోజు మనకొక దేవుడు ఒక మహోన్నతమైన ద్వారాన్ని మన కొరకు తెరిచాడు. పాపంలో ఉండి మనిషికి ఎటు దిక్కు చూడని స్థితిలో పడి ఏడుస్తూ ఉన్న ఒక మనిషికి, నేనున్నాను, నీకోసం నేను బలి అయ్యాను అని చెప్పేసి దేవుడు మనకి చూపించిన ఒక నిజమైన ప్రేమ. We can never find the true love in the world. సో మనం ఈ లోకంలో ఎక్కడ కూడా ఒక నిజమైన ప్రేమను ఎక్కడ మనం చూడలేం. కానీ ఒక నిజమైన ప్రేమను మనం చూసాము అంటే కనుక అది ఒక కల్వరి శిలువలో తప్ప ఈ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా మనం చూడలేం. మనం పరిశీలించినట్లయితే కనుక చాలా గ్రంథాలు అలానే పురాణాలు చూస్తే కనుక ఏ పురాణాల్లో కూడా ఏ దేవుడు చేయనిది శిలువ మీద చేసి చూపించింది ఒక యేసుక్రీస్తు మాత్రమే. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా మన పాపాన్ని తన మీద వేసుకుని శిక్ష భరించింది కూడా ఆయనే. మనం అబ్జర్వ్ చేస్తే కనుక యేసుక్రీస్తు పలికిన శిలువ మీద 7 మాటల్లో కూడా ఆయన పలికిన మొదటి 3 మాటలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు కూడా ఆ గొల్గొతా ప్రాంతం అంతా కూడా కటిక చీకటి కమ్మివేసిందండి. ఆయన పలికిన 4 మాటలు కూడా ఆ చీకటి కమ్మివేసినప్పుడే ఆయన పలికారు. సో ఆ చీకటి ఎందుకు కమ్మివేసింది అంటే కనుక ఆయన ఈ సిలువ వేసేటప్పుడు ఆయనకున్న వస్త్రాలు కూడా వాళ్ళు తీవేసుకున్నారు, చీట్లు వేసి పంచుకున్నారు. సో ఆయన మొదటి ఏం కట్టారు, చిన్న వస్త్రం ఒకటి మాత్రమే ఉంది. అది సూర్యుడు కూడా దాన్ని చూడలేక సూర్యుడు ఏమైపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ సమయానికి అక్కడున్న చరిత్రకారులు చెప్పింది ఏంటంటే, పక్షులు వాటి గూటికి వెళ్ళిపోయినాయి అంట, జంతువులన్నీ కూడా వాటి నివాస స్థలాలకి వెళ్ళిపోయినాయి. మనం చూస్తే కనుక ఆయన పలికిన మాట ఏంటంటే, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఎలోయి ఎలోయి లామా సబక్తాని. యేసుక్రీస్తు ఆ కాలంలో మాట్లాడిన భాష ఏంటంటే అరమిక్ భాష అండి. అరమిక్ భాష అంటే హెబ్రీ భాషలకి డైరెక్టరీ అంటే ఇప్పుడు మనం తెలుగు రాస్తాం కదండి, మనం తెలుగు రాసే భాష వేరు, వాడుక భాష వేరు. అలానే హెబ్రీకి కూడా వాడుక భాష ఉండేది. ఆ వాడుక భాష ఏంటంటే అరమిక్ భాష. యేసుక్రీస్తు ఉన్నంతకాలం కూడా ఆయన భూమి మీద మాట్లాడిన భాష ఏంటంటే అరమిక్ భాష. అరమిక్ భాషలో ఆయన ఏమంటున్నాడంటే ఎలోయి ఎలోయి లమా సబక్తాని. ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా, ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా మనం ఎవరికైనా క్లోజ్గా ఉన్న వాళ్ళతో కానీ, లేదంటే మన పిల్లలతో కానీ, లేదంటే మన క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ, మన ప్రాణం అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు మన చెయ్యి విడిచి మనకు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆ బాధ. కానీ ఇక్కడ ఆయన ఎంతో శ్రమలో ఉండి, ఎంతో బాధగా ఉండి, ఆయన మొట్టమొదటిసారిగా ఎప్పుడు తండ్రిని ఎడబాయిన వాడు ఒక్కసారిగా తన తండ్రి తన చెయ్యిని విడిచేసరికి ఎంతో బాధతో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అంటున్నాడు. నిజంగా ఈ మాట వింటున్నప్పుడు ఆయన బాధను మనం అర్థం చేసుకుంటే నిజంగా మనకి ఏడుపు వస్తుందండి. ఎందుకంటే సృష్టించబడక మునుపు ఆది నుంచి కూడా ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. సృష్టించే దగ్గర నుంచి అన్నీ కూడా ఆయన తండ్రితోనే ఉన్నాడు.
సో తండ్రితో ఉండి అన్నీ చేసి నాయన తండ్రిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక ఎందుకు పనికిరాని వంటి మన కోసం పాపులమై ఉండి ఆయనకి వ్యతిరేకంగా ఆయన సిలువ వేస్తామని తెలిసినా కానీ మనల్ని రక్షించడం కోసం ఆయన ఈ భూమి మీదకి తండ్రిని విడిచిపెట్టి ఒక సంపూర్ణ మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆయన పెట్టిన ప్రాణత్యాగం ఎంతంటే దానికి మనం విలువ కట్టలేనిది. ఏమి చేసినా దానికి మనం విలువ కట్టలేనిది. ఈరోజు దేవుడు మనపై చూపించిన కలువరి సిలువలో మనపై చూపించిన ప్రేమకి కనీసం మనం 1% కూడా మనం చూపించలేకపోతున్నాం. ఒకవేళ నిజంగా దేవుడు మనపై చూపించిన ప్రేమకి మనం అంతే విధంగా మనం ఆయన మీద ప్రేమ చూపిస్తే కనుక ఈరోజు సంఘం ఇలాగా మీదొక డినామినేషన్ నాదొక డినామినేషన్ అనేగా ఉండదు, అందరం కలిసే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఇలా ఏంటంటే దేవుడిని మనం ప్రేమిస్తున్నాం అని చెప్తున్నాం కానీ నిజంగా మనలో ప్రేమ లేదు. మనం వాక్యం వింటున్నాం కానీ వింటూ దాని ప్రకారం ప్రవర్తించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన హృదయాలు ఇంకా మొద్దుబారే ఉన్నాయి. ఆయన ప్రేమను అర్థం చేసుకునే స్థితిలోనే మనం ఉన్నాం. అనుదినము కూడా ఆయన గాయాలను తిరిగి మనం రేపుతూనే ఉన్నాం. మనం చేసే పనుల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మనం చూసే చూపుల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా మీరు నేను అన్న తేడా లేదు, అందరం ఆయన్ని బాధ పెడుతూనే ఉన్నాం. దేవుడు ఆయన సిలువ మీద ఆ మాట చెప్పేటప్పుడు చాలా బాధతో చెప్పాడు. అలానే యేసుక్రీస్తు చెప్పింది సిలువ మీద అంత శ్రమ భరించాలని ఆయనకు తెలుసు. ఈ లోకంలో సిలువకి మించిన ఒక శిక్ష అంటూ వేరే శిక్ష అంటూ ఏమీ లేదు. ఆ శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక మనిషికి బీపీ నార్మల్గా ఉంటే ఎంత ఉంటుందండి? బీపీ నార్మల్గా ఒక బీపీ నార్మల్గా ఉండాలంటే 120/80 అంటారు. యాక్చువల్గా 120లో అంటే నార్మల్ కండిషన్లో ఉంటుంది. కానీ క్రీస్తు ఆయన సిలువ వేయబడే ముందు రాత్రి గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన బీపీ ఏ లెవెల్స్కి వెళ్ళిందంటే ఇంకా పీక్ లెవెల్స్ ఉంటారండి. పీక్ లెవెల్స్ అంటే హైయెస్ట్ అనమాట. ఇంకా అది దాటితే మనిషి చచ్చిపోతాడు. బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ కొలాప్స్ అయిపోయి మనిషి చచ్చిపోతాడు అనమాట. ఆయనకి బీపీ కూడా ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది యేసుక్రీస్తుకి. ఆయన కూడా ఒక సంపూర్ణ మానవుడిగానే వచ్చాడు. యాక్చువల్గా మనం ఆలోచిస్తే కనుక మనం తప్పు చేయకుండా మన మీద నింద వేస్తే ఎవరైనా మన ఒక నింద వేసి మనల్ని కొట్టి మనం ఏదో వేస్తుంటే మనకు ఎలా ఉంటుంది బాధ? తప్పు చేసిన వాడికి తన శిక్ష వేస్తున్నప్పుడు నేను ఈ తప్పు చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష తగిలిదే అనుకుంటారు. కానీ తప్పు చేయలేని వాడికి అదే శిక్ష వేసినప్పుడు వాడి యొక్క హృదయం ఎంతలా నలిగిపోతుందో ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక చాలా దారుణమైన బాధ అండి. ఆ బాధ మనం మాటల్లో కూడా చెప్పలేమన్నమాట. సో క్రీస్తు కూడా ఇక్కడ ఏంటంటే ఆయన ఏ తప్పు చేయకపోయినా సరే మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపానికి మనల్ని రక్షించడం కోసం మన కోసం సిలువలో ఆయన బలియాగం అయిపోయారు. ఆయన గెత్సెమనే తోటలో అలా ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఒక మాట అంటాడండి తండ్రిని, దేవా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుండి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. ఆ మాట ఎందుకన్నాడంటే దేవుడు అది చాలా కఠినమైన శిక్ష అండి. ఆ సిలువలో 6 గంటల సేపు నిజంగా ఒక మానవుడు యేసుక్రీస్తుని అంతలా చిత్రాలు చేసి అంతలా ఆయన్ని హింసించి అపహసించుచు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన్ని అంతలా చేస్తున్నా కానీ ఆయన ఇంకా మన గురించి ఆలోచిస్తూ మనల్ని రక్షించాలనే తాపత్రయంతో తండ్రిని ఇంకా వేడుకుంటున్నాడు. అలా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఆయనకి చెమట బదులుగా ఆయన శ్వేతగ్రంథుల నుంచి రక్తం వచ్చిందండి. ఆ రక్తం ఎప్పుడు వస్తుందంటే ఆ బ్లడ్ ప్రెషర్ అన్నది పీక్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే అలా బ్లడ్ అనేది శ్వేతగ్రంథుల నుంచి చెమటకు బదులు రక్తం వస్తుందండి. నిజంగా మనం చేసే క్రియలను మనం ఆలోచించుకోవాలని, ఇంకా ఎంతకాలం మనం ఈ లోకంలో జీవిస్తాం, ఇంకా ఎంతకాలం దేవుని కొరకు జీవించకుండా మనం ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాం. మనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు మనం జీవించే విధంగా దేవుడు మనందరిలో ఫలింపచేయను గాక. అలానే దేవుడు తన యొక్క కుమారుడిని విడిచినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు చాలా బాధపడే ఉంటాడని ఆ చేయి విడిచిన క్షణం, నిజంగా ఆ చేయి విడిచిన క్షణం దేవుడు తండ్రి అయిన దేవుడు ఎప్పుడు విడని దేవుడు ఆయన ఎందుకు విడిచాడంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయన మీద మోపబడినాయండి. పాపం అంతా
మనం చేసిన పాపాలు మొత్తం అవిధేయత మొత్తం ఆయన మీద మోపబడి ఆయనే ఒక పాపిగా మన శిక్షణ అంతని భరించాడు. సో ఒక పాపిని దేవుడు ఆయన మీద మోపబడినప్పుడు ఇంకా ఆయన చేయి పట్టుకుని దేవుడు ఉండడండి. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యి విడవలసి వచ్చింది. అలానే యేసుక్రీస్తు శిలువ యాగం ఎందుకు చేశారు అంటే కనుక ఓన్లీ మానవాళి గురించే కాదు, కానీ ఆయన ఒకసారి మనం చూస్తే కనుక కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కొలసీ 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అది భూలోకమందువైనను పరలోకమందువైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిప్రాయమైన. దేని ద్వారా అండి? శిలువ సంధి రక్తము ద్వారా. అవి భూలోకమందువైనను పరలోకమందువైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిప్రాయమైన. సో ఇక మనం చూస్తే యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టింది మన కొరకు, భూలోకమున్న మన కొరకు మాత్రమే కాదు, కానీ పరలోకంలో ఉన్న దేవదూతలు, ఓకేనా, దేవదూతల గురించి కూడా దేవుడు శిలువ రక్తం చేత సంధి చేశాడండి. ఆయన సంధి చేసి పరలోకముందు ఉన్నవి భూమి అందు ఉన్నవి సమస్తమును ఆయన తనకి పాపక్షమాపణ కలుగజేసి మనకి ఒక మార్గాన్ని, నేనే మార్గమును సత్యమును జీవమును అనే మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. ఆ యొక్క మార్గంలో దేవుడు మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఫలింప చేయనట్లు దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్.